అందరికీ నమస్కారం. నేనే మీ ఆనందం ఆకాష్. ఈసారి ఈ మూవీ ఆర్టిస్ట్ అటుబడి త్రో చేయొద్దు అలాగా. రెడీ, మళ్ళీ కళ్యాణి వల్ల మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఓకే, వన్స్ అగైన్ అందరికీ నమస్కారం. ఈసారి మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. టాక్ ఆఫ్ ద టౌన్గా ఉంది. డెఫినెట్లీ బోత్ కంటెస్టెంట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ప్రకాష్ రాజ్ గారు కానీ మంచి విషయం కానీ ఇద్దరు చాలా మంచి వాళ్ళు. ఇద్దరు చాలా మంచి చేస్తారు. కానీ మనం ఒక్కరే సెలెక్ట్ చేయాలి. ఆ ఒక్కరు ఎవరన్నదే మనం డిసైడ్ చేయాల్సింది. సో నాకేంటంటే విష్ణు ఒక 3 weeks బ్యాక్ నాకు ఫోన్ చేసి చాలా అతని ప్లాన్స్ ఏమేమి ప్లాన్స్ ఉంది, ఎలా మన మూవీ అసోసియేషన్ డెవలప్ చేయాలి, సో ఆ ప్లాన్స్ చెప్పారు. అవన్నీ నాకు చాలా బాగా నచ్చింది. నేను ఆనందం సినిమా నుంచి ఈ మూవీ ఆర్ట్స్ అసోసియేషన్లో లైఫ్ మెంబర్గా ఉన్నాను. బట్ కానీ సారీ టు సే దిస్, పెద్ద ఇంప్రూవ్మెంట్స్ ఏం నేను చూడలేదు. కానీ ఈసారి విష్ణు వస్తే ఖచ్చితంగా మంచిది చెప్పారు. చేసే నమ్మకం నాకుంది. విష్ణు టీమ్ అండ్ ప్రకాష్ రాజ్ గారి టీం కూడా చాలా మంది ఉన్నారు. సో ఏంటంటే ప్యానల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కూడా చాలా టాలెంటెడ్ వ్యక్తులు ఉన్నారు. సో ఐ డెఫినెట్లీ మిక్స్డ్ బోత్ ఆఫ్ దెమ్. ఎందుకంటే ఒకే సైడ్ కాకుండా కలిసి ఉంటేనే ఇప్పుడు సెలెక్టెడ్ కమిటీ మెంబర్స్ ఏదైనా తప్పు చేస్తే వీళ్ళు క్వశ్చన్ చేస్తారు. సో అందుకోసం నేను ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ని మిక్స్ చేశాను. దట్ వే డెఫినెట్లీ ఒక హెల్తీ డెవలప్మెంట్ మూవీ ఆర్ట్స్ వస్తుందని నమ్ముకున్నాను. అండ్ నేను ఇప్పుడు తమిళ్లో చాలా బిజీగా ఉన్నాను. ఒక సినిమా మంద్రి తమిళ్లో వచ్చి అమెచర్ సినిమా మినిస్టర్ సినిమా చేస్తున్నాను. అది తెలుగు కూడా త్వరలో లాంచ్ అయిపోతున్నాము. థ్యాంక్ యూ అండ్ సీ ఆల్ సూన్. ఏం లేదు, మీకు కొంచెం రిక్వెస్ట్ చేయడం వల్ల, ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల చాలామంది రోడ్లు ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయి మీ ఓబీ వ్యాన్లు వీటన్నింటి వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి చాలామంది రాకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎలక్షన్ ఆఫీసర్ని రిక్వెస్ట్ చేసాం, ఇంకొక 1 hour ఎక్స్టెండ్ చేశారు. 2 o'clock కాకుండా 3 దాకా అలౌ చేస్తున్నారు. నా కుటుంబ సభ్యులందరూ ఎవరెవరు టీవీ చూస్తున్నారో ప్లీజ్ కమ్ అండ్ ఓట్. ప్రతి ఒక్క ఓట్ ఇంపార్టెంట్. ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ కమ్ అండ్ ఓట్. ట్రాఫిక్ జామ్ అయితే ప్లీజ్ కాల్ మీ డైరెక్ట్లీ. పోలీస్ వాళ్ళు సహకరిస్తున్నారు, వాళ్ళు ఎస్కార్ట్ ఇస్తున్నారు. దే ఆర్ లెటింగ్ ద వెహికల్స్ కమ్ ఫార్వర్డ్. ప్లీజ్ కమ్ అండ్ ఓట్. ఎవ్రీ ఓట్ కౌంట్స్. థ్యాంక్ యూ మై బ్రదర్. నా ఉద్దేశంలో ఇంకా 100 ఈజీగా పోల్ అవ్వాలి. 100 పోల్ అవ్వాలి. లోపల ఉన్న వాళ్ళే మొత్తం పోలింగ్ చేశారంటే ఇంకొక 50 పడాలి. దాని తర్వాత చూడాలి. నేను చెప్పాను, మా చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి మెంబర్స్ అందరూ ఓటేస్తారని. చెప్పినట్టే జరిగింది. ఇంకా నేను చెప్పినట్టే జరుగుతుంది రిజల్ట్ కూడా. అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత అందరూ కలిసే ఉంటారా? రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ మాట వ్యర్థాలన్నీ సమస్యపోయి ఆకలి లేదా? ఆకలి వేయట్లేదా? ఆకలి లేదా? కలిపి ఎలా ఉంటుందని ఆకలేస్తుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి నేను రిక్వెస్ట్ చేయడం ఒక్కటే మాట ప్రతి ఒక్కరితో, ఇది తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన ఎలక్షన్. ప్రతి ఒక్కరు రావాలన్నాను, వచ్చారు. అండ్ ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ థ్యాంక్స్ చెప్తున్నా. చూసేవాళ్ళు కూడా దయచేసి రండి. ఇంకా ఎక్స్టెండ్ చేశారు, ఇంకొక 1 hour ఎక్స్టెండ్ చేశారు. దయచేసి రండి. అది 3 గంటల వరకు జరుగుతుంది. ఎస్ మాలో ఉన్న చిన్న ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఎవరికైతే అవసరాలు ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏమైనా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.